తమిళనాడు రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. శశి పానీర్ వివాదాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న డీఎంకే ఢిల్లీలో చక్రం తిప్పుతోంది. స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే నేతలు హోంమంత్రిని కలవనున్నారు. మరోవైపు ఢిల్లీకి వెళ్తున్న పన్నీర్ సెల్వం రాష్ట్రపతితో పాటుగా ప్రధానిని కలవనున్నారు. తమిళనాడు రాజకీయాలపై ఢిల్లీ పెద్దల వ్యూహం ఏ విధంగా ఉంది అన్న వివరాలు అందించేందుకు శిరీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శిరీష్, చెప్పండి. ఇటు డీఎంకే, మరోవైపు పన్నీర్ సెల్వం. మొత్తానికి ఒకవేళ కేంద్రం విషయానికే వెళితే గనక కేంద్రం ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్ని ఏ విధంగా చక్కదిద్దే అవకాశాలు ఉన్నాయి, లేదంటే దీన్ని పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయా? లక్ష్మి, ఇక్కడ తమిళనాడులో బీజేపీ ఇప్పుడు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. వాళ్ళకి కావాల్సిందల్లా రాష్ట్రపతి ఎన్నికల్లో తమిళనాడు నుంచి అన్నాడీఎంకే పార్టీ నుంచి పూర్తి మద్దతు అనేది కూడా సంపాదించడం. దానికోసం అక్కడ బలంగా ఎవరైతే ఉంటారో పన్నీర్ సెల్వం బలంగా ఉంటే పన్నీర్ సెల్వం, లేదా శశికళ బలంగా ఉంటే శశికళకు మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ ముందున్న మార్గం అన్నాడీఎంకే చీలిపోకుండా ఉండడం, అన్నాడీఎంకే ప్రభుత్వం అనేది తమిళనాడులో ఉండడం అనేది కూడా బీజేపీకి కావాల్సింది. ఆ దిశగా బీజేపీ ప్రయత్నాలు ఏంటి కూడా చేస్తుంది. ఎప్పుడైతే స్టాలిన్ ఆఫర్ ఇవ్వడం కూడా జరిగిందో 20 మంది ఎమ్మెల్యేలతో కనుక పన్నీర్ సెల్వం బయటకు వస్తే తను మద్దతు ఇస్తానని చెప్పేసి స్టాలిన్ ప్రకటన చేయడం జరిగిందో, దాని తర్వాత పన్నీర్ సెల్వం ఈ విధంగా తిరుగుబాటు బావుట ఎగురవేయడం అనేది కూడా జరిగింది. అయితే అక్కడ పన్నీర్ సెల్వం తిరుగుబాటు బావుట ఎగరవేసినా, లేకపోతే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా డీఎంకే మద్దతు అది బీజేపీకి లాభించే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో శశికళ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కోరి ఉంది. కాబట్టి కండిషనల్ గా శశికళకే బీజేపీ సపోర్ట్ చేసే అవకాశాలు కూడా ప్రస్తుతం కనపడుతున్నాయి. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీలో మెజారిటీ వర్గం శశికళ వెనకే ఉంది. కాబట్టి బీజేపీ కూడా శశికళకే దాదాపుగా సపోర్ట్ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కనుక శశికళను కన్విక్ట్ గా కనుక తెలిసినట్లయితే అప్పుడు పరిస్థితి ఏందన్న కోణంలో కూడా బీజేపీ ఆలోచించడం అనేది కూడా జరుగుతుంది. అయితే పన్నీర్ సెల్వం ఢిల్లీకి వచ్చి ప్రధాని రాష్ట్రపతి కలిసినప్పటికీ కూడా పార్టీలో సపోర్ట్ లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి అనేది కూడా ఉంటుంది. లక్ష్మి. రైట్ శిరీష్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.